పక్షాన ప్రజలకు మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ, జై కవితక్క. నమస్తే, నా పేరు కృష్ణ ముదిరాజ్. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరిగినటువంటి ముఖ్య నాయకుల సమావేశం. ముఖ్య ఉద్దేశం ఏమనగా రేపు ఏప్రిల్ 25వ తేదీన తెలంగాణ జాగృతి ఏదైతే సంస్థగా పనిచేసిందో 25వ తేదీన రేపు రాజకీయ పార్టీగా అవతరించబోతా ఉంది. దానికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశం, ఎట్లా మొబిలైజేషన్ చేయాలా, కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలని చెప్పేసి చర్చా కార్యక్రమంలో భాగంగా గత 20 సంవత్సరాల నుండి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు ఏదైతే ఉద్యమకారునిగా ముందు వరుసలో ఉండి ప్రతి సమస్య పైన ప్రతి వర్గానికి సబ్బండ వర్గాలకు పనిచేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో భాగంగా ఆ రోజు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఆమె ముందుండి సామాజిక తెలంగాణ కొరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అన్ని వర్గాల భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు ఏదైతే ఉద్యమం జరిగిందో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అలాంటి ఆశయాలు ఏదన్నా కూడా అలాంటి కార్యక్రమాలు ఏది కూడా అప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, నిజంగా సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు పూర్తి స్థాయిలో ఏ విధంగా అందలేదో వాటన్నిటిని కూడా ప్రశ్నిస్తూ ఈరోజు తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా అవతరించబోతా ఉంది. రేపు రాజకీయ పార్టీగా అవతరించిన తర్వాత అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలని చెప్పేసి ఏదైతే ఆలోచనతోన కల్వకుంట్ల కవితమ్మ గారు పార్టీ పెడతా ఉన్నారో ఆ కార్యక్రమానికి రేపు మేడ్చల్ జిల్లాలో జరిగేటటువంటి కార్యక్రమానికి మొత్తం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి అన్ని వర్గాల కొరకు ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, మేధావులు, ఉద్యమకారులు, ఉద్యమ కళాకారులు, నిరుద్యోగులు, ఎవరైతే అన్ని సబ్బండ వర్గాలు, అన్ని కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి తద్వారా రేపు రాజకీయ పార్టీ ఏర్పడిన తర్వాత వచ్చే రోజుల్లో ఖచ్చితంగా రాజకీయ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల కొరకు అన్ని వర్గాలను ఏదైతే ఈ రోజు వరకు కూడా రాజకీయ ప్రాధాన్యత లేదని ముఖ్యంగా ఎంబీసీ కులాలకు సంబంధించిన వారికి కావచ్చు, ఎస్టీ జాతులకు సంబంధించిన వారికి కావచ్చు, ఎస్సీలో ఉన్నటువంటి కొన్ని ఉపకులాలకు సంబంధించిన వారందరినీ కూడా చట్ట సభల్లోకి పంపించాలని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో ఏదైతే రాజకీయ పార్టీ రేపు అవతరించబోతా ఉందో ఆ పార్టీకి ప్రతి ఒక్క వర్గాలు అందరూ కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందరూ కూడా ఈ మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వర్గాలు, మేధావి వర్గాలందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ ఆవిర్భావ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి మళ్ళొకసారి పేరున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికి కూడా పేరున ఆహ్వానిస్తూ నమస్కారాలు తెలియజేస్తూ రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. నమస్తే. మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ జాగృతి కార్యాలయంలో డాక్టర్ వెంకటరమణమూర్తి గారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా విస్తృత స్థాయి సమావేశం అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ జాగృతి పార్టీగా ఆవిర్భవించబోతున్న సందర్భంగా దానికి తగ్గటువంటి ఏర్పాట్ల గురించి, అదేవిధంగా జన సమీకరణ గురించి ఈరోజు చర్చించుకోవడం అయితే జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వివిధ మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులకి సమావేశం గురించి వివరించగా భారీ పెద్ద ఎత్తున జన సమీకరణని తీసుకువస్తామని చెప్పి అక్కపై అందరికి కూడా చాలా ప్రేమ ఉన్నది, అక్క అందరి కోసం ముందుకు వచ్చి ఈరోజు పార్టీ ఏర్పాటు చేస్తున్నందుకు తమ వంతుగా సామాన్య ప్రజల మద్దతు ఉంటుందని చెప్పి వివిధ గ్రామాల నాయకులు కానీ మండలాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ మాతో అయితే చర్చించడం జరిగింది. తెలంగాణ జాగృతి ఏర్పాటుకు ఒక్కసారి మేధావులారా, ఉద్యోగస్తులారా, విద్యార్థులారా అందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. గత దశాబ్దాలుగా మనం చూస్తా ఉన్నాం, ఏ పార్టీ వచ్చినా కూడా సబ్బండ వర్గాలకు న్యాయం జరిగినటువంటి పరిస్థితి మనం గమనించాలి. తెలంగాణ జాగృతి పార్టీ ఏర్పాటు చేసుకోవడానికి గల కారణాలు ఏంటంటే యువతను ముఖ్యంగా రాజకీయంలోకి తీసుకురావాలని చెప్పి మెయిన్ మోటో అయితే, వెనుకబడినటువంటి తరగతుల కులాల వారికి కూడా రాజకీయంగా అవకాశాలు కల్పించడం, కోల్పోయినటువంటి ఉద్యమకారుల భవిష్యత్తుని తిరిగి ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ జాగృతి పార్టీగా ఆవిర్భవించబోవడం జరుగుతాం. సో దయచేసి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు, సబ్బండ వర్గాలు
ప్రతి ఒక్కరు కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి తెలంగాణ జాగృతి మహబూబ్ నగర్ జిల్లా టీం తరఫున మేము కోరుతా ఉన్నాం. జై జాగృతి, జై కవితక్క.